ఈరోజు హగ్గై గ్రంథ ధ్యానాల్లో 5వ భాగాన్ని మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. దీనికి సహాయకరంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి హగ్గై గ్రంథం మొదటి అధ్యాయం 12, 13 వచనాలు చదువుకొని మనం ముందున్నటువంటి సమయంలో వాక్య ధ్యానంలో కొనసాగుదాం. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యెహోజాదాకు కుమారుడును, ప్రధాన యాజకుడునగు యెహోవయు శేషించిన జనులందరూను తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గైని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. ఈరోజు మనం చదివినటువంటి లేఖన భాగాల్లో ముఖ్యంగా 3 సంగతులు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు మన ధ్యానాన్ని ఆ 3 సంగతుల మీదే మనం కేంద్రీకరిద్దాం. మొదటిగా, ఆనాటి యూదుల సమాజానికి, యూదా దేశానికి అధికారి అయినటువంటి షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, ఆయన యూదుల అధికారని మనం చెప్పుకున్నాం. రెండవదిగా, అప్పటి యూదుల ప్రధాన యాజకుడైనటువంటి యెహోజాదాకు కుమారుడైన యెహోషువ. వీళ్ళు దేవుడు పంపించినటువంటి ప్రవక్త అయినటువంటి హగ్గై మాటలు విన్నారు. వీరు మాత్రమే కాదు, ఆనాటి శేషం అనగా ఒక శేషముగా బబులోను దేశము నుండి తిరిగి వచ్చిన వారు, అప్పటికి శేషంగా చెరకు వెళ్లకుండా దేవుడు ఎవరినైతే ఉంచాడో, ఆనాటి బబులోను రాజు ఎవరినైతే అనుమతించి ఆ దేశంలో ఉండటానికి వారికి ఆజ్ఞ ఇచ్చాడో వారి కుటుంబీకులు, వీరందరూ ఆనాడు యూదా శేషముగా మిగిలిపోయారు. అశేషించినటువంటి జనులు అనగా నాయకులు, జనులు, వీళ్ళందరూ కూడా ప్రవక్త అయిన హగ్గై ద్వారా తమ దేవుడైనటువంటి యెహోవా తెలియజేసినటువంటి మాటలను ఆలకించారు. నిజానికి ఎంత శ్రేష్టమైన కార్యం వాళ్ళు జరిగించారు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏమని చెప్తా ఉందంటే, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అన్నారు. స్వయంగా సమూయేలు ప్రవక్త ఆనాటి ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలుతో చెప్పినటువంటి మాటలు. నిజానికి ఎందుకు సౌలుతో ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించి ఆనాటి అమాలేకీయుల యొక్క పశువులను, గొర్రెలను దేవునికి బలి అర్పించడానికనిసి ఉంచినటువంటి ఆ సౌలు యొక్క మాటలను విని, నువ్వు ఆ బలులు అర్పించడం కంటే కూడా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞను, దేవుడు నీతో చెప్పినటువంటి మాటలను ఆలకించటం, ఆయన ఆజ్ఞను పాటించడం శ్రేష్టం అనే సంగతి తెలుసుకోవో సౌలు రాజా అని చెప్పిన మాటలు మనం ఎరిగినటువంటి వారమే. ఆనాటి సౌలైనా ఈనాటి మనమైనా దేవుని మాటలు వినడం మాత్రమే కాదు, ఆయన వినిపించినటువంటి ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవటం ఎంతో శ్రేష్టం. అది శ్రేష్టం మాత్రమే కాదు, మరొక ముఖ్యమైనటువంటి మాట 81వ కీర్తనలో కీర్తనాకారుడు తెలియజేస్తాడు. ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 81:8. ఇది ఆసాపు కీర్తన. చూడండి, ఆసాపు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలతో. నా ప్రజలారా ఆలకింపుడి. చూడండి, నా ప్రజలారా ఆలకించండి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు మా మాట వినిన ఎడల ఎంత మేలు. చూడండి, ఆసాపు ద్వారా ఆనాటి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఇక్కడ
మా మాట అనేది ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మా మాట. మా అంటే ఇక్కడ చూడండి దేవుని యొక్క త్రిత్వాన్ని ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం. అనేక సార్లు పరిశుద్ధ గ్రంథంలో మన దేవుడు త్రియేక దేవునిగా మాట్లాడడం మనం ఎరుగుదాం. తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మైనటువంటి దేవుడుగా ఆయన అనేక సందర్భాల్లో ఈ యొక్క బహువచనం వాడటం, తనను తాను పరిచయం చేసుకోవడానికి ఈ బహువచనాన్ని వాడటం మనం చూస్తాం. మా మాట చూడండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని మాట మన చేతిలో ఉన్నటువంటి ఈ గ్రంథంలోని మాటలు ఇవి ఆ త్రియేక దేవుని మాటలు. ఆ మాటలు వినిన ఎడల ఎంత మేలు చూడండి. అది ధన్యత. మాట వినటం శ్రేష్టము, మాట వినటం మేలు. ఇదే 81వ కీర్తనలోని 13వ వచనంలో కూడా ఈ సంగతి అంటాడు. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. చూసారా ప్రియులారా, అనేక సార్లు మనం మేలు కావాలని ఎదురు చూస్తూ ఉంటాం. ఈనాటి వర్తమాన కాలంలో ప్రభు రాకడ దినాల్లో జీవిస్తున్నటువంటి మనం కూడా మేలును కోరుకుంటాం. మనం మాత్రమే కాదు, ఏ మానవుడైనా కూడా తనకు మేలు జరగాలనే కోరుకుంటాడు. కీడును ఎవరు కోరుకోరు. నిజంగా ప్రభువుని ఎరిగినటువంటి మనం నిజమైనటువంటి మేలును మనం అనుభవించాలంటే ఆ దేవుని యొక్క మాటలు వింటే ఖచ్చితంగా అది మనకు మేలు అనేటువంటి మాట ఈ లేఖనం ద్వారా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో దీనికి సంబంధించినటువంటి మాటనే మనం అక్కడ మరొక విధంగా మనం చూస్తాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. నా కుమారుడా, చూడండి, అక్కడ నా ప్రజలారా అన్నాడు. ఇక్కడ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు, ప్రతి విశ్వాసితో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమారి, నీవు ఆలకించి నా మాట అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. చూడండి ఎన్ని మేళ్లు ఉన్నాయో దేవుని మాట వినటంలో, ఎన్ని మేళ్లు ఉన్నాయో చూడండి. చాలా సార్లు మనం దీర్ఘాయుష్ను కోరుకుంటా ఉంటాం. చాలా సార్లు కాదు, ప్రతి మనిషి కూడా దీర్ఘాయుష్ను కోరుకుంటాడు. ఈ భూమి మీద సాధ్యమైనంత ఎక్కువ కాలం జీవించాలని ఆశపడతాడు. ఇది మంచి ఆశ, మంచి కోరిక. అయితే అది ఎలా సంభవిస్తుంది? మన సొంత ప్రయత్నాల ద్వారా మనకు దీర్ఘాయుష్ వస్తుందా? లేదండి. చూడండి, నీవు ఆలకించిన ఆ మాటలను అంగీకరించిన ఎడల, 2 సంగతులు ఉన్నాయి ఇందులో. ఆలకించడం మాత్రమే కాదు, అంగీకరిస్తే నీవు దీర్ఘాయుష్మంతుడవు అవుతావు. ఎంత గొప్ప మేలు మాట వినటంలో దాగి ఉందో ఈ సాయంకాల సమయంలో మనము గ్రహించడం ఎంతైనా మేలు ప్రియులారా. మనం లేఖనానికి వచ్చినట్లయితే ఆనాటి శేషించినటువంటి ప్రజలు, ఆనాటి నాయకులిద్దరూ కూడా దేవుని మాట ఆలకించారు, దేవుని మాట అంగీకరించారు. ఇప్పుడు దేవుడు వారికి ఒక విశేషమైనటువంటి సత్యాన్ని వారికి వెల్లడి చేస్తున్నాడు. ఎప్పుడైతే వారు మాటలు ఆలకించారో, మాటలు అంగీకరించారో, ఆ తరువాత మరొక మాట జ్ఞాపకం చేసుకొని ఆ తరువాత ఆ మేలేంటో మనం చూద్దాం. దేవుడు తెలియజేసినటువంటి ఆ ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఏంటో మనం చూద్దాం. తరువాత హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గైని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పోనిరి. చూడండి, మాట వినటం మాత్రమే కాదు, ఆలకించడం మాత్రమే కాదు, మరొక ముఖ్యమైన కార్యాన్ని వారు చేశారు. ఒక శ్రేష్టమైనటువంటి కార్యం అని మనం చెప్పొచ్చు. వారు యెహోవా యందు భయభక్తులు పూనారట. ఈ భయభక్తులు పూనడం అనేది నిజంగా ఎంత శ్రేష్టమైనటువంటి కార్యమో. నిజానికి దేవుని నమ్మినటువంటి మనం అసలు మొదటగా కలిగి ఉండవలసిందే దేవుని ఎడల భయం, దేవుని ఎడల భక్తి. చాలాసార్లు భక్తి చేస్తుంటాం కానీ దేవుని భయాన్ని మనం లేకుండా జీవిస్తూ ఉంటాం. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది ఎంత మేలో కూడా 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు సాగి వెళ్తాను.
అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం. ఇక్కడ సంఘముగా ఇక చూడండి, భయభక్తులు కలిగి ఉండటం అనేది ప్రతి వ్యక్తి అనగా ప్రతి విశ్వాసి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, విశ్వాసుల గుంపు సంఘం, విశ్వాసుల సమూహం సంఘం భయభక్తులు కలిగి ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. చూడండి, కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇది ఒక పాయింట్ అయితే, రెండవ కోణం ఏంటయ్యా అంటే, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్డ్. వ్యక్తిగా, సంఘముగా నీవు క్షేమాభివృద్ధి నొందాలంటే, నీవు సమాధానం కలిగి ఉండాలంటే, నేను ఖచ్చితంగా ప్రభువునందు భయము కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రభువునందు భయం కలిగి ఉంటామో ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ఆదరణ మన మీద ఉంటుంది. అంతేకాదు, మనము విస్తరిస్తాం. అంటే కుటుంబంగా అభివృద్ధి పొందుతాం, వ్యక్తులుగా, కుటుంబాలుగా అభివృద్ధి పొందుతాం. అంత మాత్రమే కాదు, సంఘముగా కూడా మనము అభివృద్ధి పొందుతాం, సమాధానము కలిగి ఉంటామని మనం చూస్తున్నాం. మరొక మాట కూడా, ఇది చాలా ముఖ్యమైనటువంటి సంగతిగా ప్రసంగి భక్తుడు తెలియజేశాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. 12 అధ్యాయాల ఈ పుస్తకంలో అనేక సంగతులను ప్రస్తావిస్తూ జ్ఞాని అయినటువంటి సొలొమోను ప్రసంగిగా వ్రాస్తూ ఆయన ఒక సత్యాన్ని కనుగొన్నాడు మానవుల ఎడల. ఏమిటి ఆ సత్యం అంటే, ఆయన ఈ విధంగా రాస్తా ఉన్నాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతయు వినిన తర్వాత, ఈ ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని ఈ ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం వరకు కూడా ఎన్నో సంగతులు చెప్పి, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. చూడండి, ఇదంతా ఈ సంగతులన్నీ ఎన్నో 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 సంగతులు చెప్పుకుంటూ వచ్చి, ఇవన్నీ చెప్పుకున్న తర్వాత, మనం విన్న తర్వాత ఒక ఫలిత అర్థం తేలిందట. ఏంటి ఆ తేలినటువంటి ఫలితం అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. చూడండి, మళ్ళా చదువుతున్నా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. ఇది ఒక చాయిస్ కాదు, ఇది ఒక ఆజ్ఞ. చూడండి, మానవ కోటికి ఇది ఏ విధి. మానవ కోటి అంటున్నాడు. మానవ కోటి అంటే, ఆ మానవ కోటిలో నీవు నేను ఉన్నాం. ఆనాటి భక్తులు ఉన్నారు, నేటి సంఘం ఉంది. మనకేమిటి విధి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవదిగా ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి మనం నడుచుకోవాలి. ఇది మనకు ఒక విధి, ఇది ఒక కట్టడ, ఇది ఒక నియమం, ఇది ఒక చట్టం. దీన్ని అతిక్రమిస్తే అది నష్టం కలగజేసేదిగా ఉంటుంది. ఏదైతే అక్కడ సమాధానం అన్నారో ఆ సమాధానం ఉండదు. ఏదైతే క్షేమాభివృద్ధి అన్నారో ఆ క్షేమాభివృద్ధి ఉండదు. ఏదైతే విస్తరణ అన్నాడో ఆ విస్తరణ ఉండదు. ఏదైతే ధన్యత అన్నాడో ఆ ధన్యత ఉండదు. ఏదైతే మేలు అన్నాడో ఆ మేలు ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని మాటలను విని మాటలను అనుసరించి మనం నడుచుకోవాలి అనేది మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఈ సంగతులన్నీ ఈ విధంగా ఉన్నాయి. యేసు ప్రభు వారు మన రక్షకునిగా అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఎందుకు అంటే, ఎన్నో సంగతులు ఉన్నాయి. పాపుల రక్షకుడుగా వచ్చాడు. సాతాను అపవాది క్రియలు లయపరచడానికి వచ్చాడు. పాపాలను తీసివేయటానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి వచ్చాడు. ఇవన్నీ అలా ఉంచండి. పేతురు గారు అంటారు, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటాడంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు అంటాడు. అంటే ఎందుకు వచ్చాడు ప్రభు అంటే, సింపుల్ గా ఒక్క మాటలో మనం చెప్పుకోవాలి, మనకు మాదిరిగా ఉండటానికి ఆయన వచ్చాడు ఈ లోకంలో. ఒక మానవుడిగా మనకు మాదిరి చూపించడానికి వచ్చాడు. ఏమిటి ఆయన చూపించిన మాదిరి?
ఇప్పుడు ఏ విషయం అయితే మనం మాట్లాడుకుంటున్నామో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం అనే విషయంలో ఆయన ఎంత మాదిరిగా ఉన్నాడు అనేది ముందుగానే ప్రవచించబడింది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఇది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీద జన్మించడానికి సుమారుగా 700 సంవత్సరాలకు ముందే ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మానవుడిగా ఎలా ఉంటాడు ఈ భూమి మీద అనేది ముందుగానే ప్రవచింపబడింది పిల్లరా. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. ఈ మాట జాగ్రత్తగా మనకు కావలసిన మాట. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. చూడండి, నిజానికి ఆయన దేవుని కుమారుడు, తానే దేవుడు. తానే దేవుడై ఉండి కూడా ఆయన కుమారుడుగా తండ్రి అయినటువంటి యెహోవా యందు ఎంతగా భయభక్తులు నిలిపాడనేది ఇక్కడ చూస్తున్నాం. 3వ వచనం చూడండి. ఇప్పుడు యెహోవా భయము, అమ్మ సహోదరులారా, సహోదరీలారా, ఈ మాట జాగ్రత్తగా వినండి. ఎవరిని గురించి ఈ మాటలు చెప్పబడతా ఉన్నాయి? ఒక మానవుడిగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క 33.5 సంవత్సరాల మానవ జీవితం గురించి ముందుగానే ప్రవచింపబడినటువంటి మాట. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. చూడండి, యెహోవా భయమట, ఆ దేవుని భయమట మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఒక సువాసనగా ఉండేదట. అంటే ఆయనలో నుంచి ఆయన ఎప్పుడు నిరంతరం ఆ 33.5 సంవత్సరాల జీవితంలో కూడా దేవుడైనటువంటి యెహోవా యందు, తన తండ్రి యందు ఎంతో భయము కలిగి జీవించాడు. ఇది ఆయనకు ఒక సువాసనగా ఉంది అని మనం చూస్తా ఉన్నాం. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. దేవుని యందు భయం కలిగి ఉండటంలో మన యేసయ్యే మనకి మాదిరి ప్రియులారా. అలాగైతే ఈ సమయంలో నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, నాకు నేను వేసుకుంటున్నాను. దేవుని భయం నాకుందా? దేవుని భయం నీకుందా? ఒకవేళ ఉంటే అది నీకు ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ ప్రభువుకి ఎలా ఉందో ఇంపైన సువాసనగా ఉంటుంది. మనం ఎప్పుడైతే దేవుని భయం కలిగి ఉంటామో మన జీవితం దేవునికి ఇంపైనటువంటి సువాసనగా ఉంటుంది ప్రియులారా. ఇక్కడ ఈ 2 మాటలు చెప్పిన తర్వాత మీకు మరొక దేవుడు వారికి ఇచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఒక కానుక అందామా? చూడండి, హగ్గయి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను. హగ్గయి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. 16 సంవత్సరాల నుండి మందిరం ఆగిపోయింది. మందిరం సంవత్సరం శిథిలంగా మారిపోతా ఉంది. అనగా అప్పటి వరకు కట్టబడింది. ఆ రెండవ మందిరం, పునర్నిర్మాణం చేసుకుంటున్న మందిరం వచ్చిన ఆటంకాలను బట్టి BC 536లో ఆగిపోయినటువంటి మందిరం BC 520 వరకు, అనగా 16 సంవత్సరాల పాటు ఆగిపోయినటువంటి మందిరం ఎందుకు ఆగిపోయిందంటే, వారు అనుకుంటున్నారు మనల్ని ఆటంకపరిచిన వారు ప్రభుత్వం వారు, మనల్ని ఆటంకపరిచింది మన పరిపాలకులు, మనల్ని ఆటంకపరిచింది చుట్టూ ఉన్నటువంటి మనకంటే బలవంతులైనటువంటి అన్యులు. మనమేం చేయగలం? ఒంటరి వారముగా కొద్దిపాటి శేషంగా మనం ఏం చేయగలం వారిని అని ఒక నిరాశలో, నిస్పృహలో ఆ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తిగా వదిలివేసి తమ సొంత పనుల్లో మునిగిపోయినటువంటి ఆ ప్రజలు హగ్గయి ద్వారా దేవుడు తెలియజేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక కానుక లాంటి, ఒక బహుమతి లాంటి సంగతి ఏంటయ్యా అంటే, ప్రభు అంటున్నాడు, నేను మీకు తోడుగా ఉన్నాను. మాకెవరు లేరు, మమ్మల్ని ఆదుకునే వారు ఎవరు లేరు అనుకుంటున్నటువంటి ఆనాటి శేషించినటువంటి కొద్దిపాటి ప్రజలు, కొద్ది మందిగా ఉన్న ప్రజలు, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు
ఆ సర్వాధికారి అయినటువంటి యెహోవా తన ప్రవక్తను పంపించి నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పిన మాట నిజానికి ఎంత ధైర్యాన్ని ఇచ్చి ఉంటదో కదా ప్రియులారా. ఎంతో ధైర్యాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే మనం లేఖనాల్లో గమనించినట్లయితే నిజానికి దేవుడు ఒక వ్యక్తికి కానివ్వండి, సంఘానికి కానివ్వండి, ఎప్పుడు తోడుగా ఉంటాడు అనేది కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ ఆనాటి రాజు అయినటువంటి యూదా రాజు అయినటువంటి ఆసాతోను, యూదా ప్రజలతోను, బెన్యామీనీలతోను దేవుడు అజర్యా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవక్త అయినటువంటి అజర్యా ద్వారా. ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఇలాగూ ప్రకటించెను. ఓ రాజువైనటువంటి ఆసా, యూదావారులారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. నా మాట అనగా దేవుడు ఓదేదు కుమారుడైన అజర్యా ద్వారా మాట్లాడుతున్న దేవుని మాట. మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షముగా ఉండును. ఇది చాలా ముఖ్యమైన సంగతి పిల్లరా. దేవుని ప్రజలు దేవుని పక్షంగా ఉండాలి. దేవుని కార్యాలు దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఇది మనం ఎప్పుడు కూడా ఈ మాట మనం మర్చిపోకూడదు. పక్షం గాక మరి ఎవరి పక్షం ఉన్నామంటే మనం ఆలోచన చేసుకోవాలి. అనేక సార్లు మనం దేవుని బిడ్డలమన్న సంగతి కూడా మర్చిపోయి లోకస్తుల వైపు చూస్తా ఉంటాం. లోకాధికారుల వైపు చూస్తా ఉంటాం. లోక పరిస్థితుల వైపు చూస్తా ఉంటాం. కానీ మనము దేవుని పక్షము వహించవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతోంది. చూడండి, మీరు ఆయన యొద్ద విచారణ చేసిన యెడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన యెడల ఆయన మిమ్మును విసర్జించును. పిల్లరా, ఇది ఒక హెచ్చరిక, ఒక వాగ్దానం కూడా. ఏమంటున్నాడంటే, మీరు నా పక్షంగా ఉంటే, ఓ నా ప్రజలారా, నా బిడ్డలారా, నేను మీ పక్షంగా ఉంటాను. ఒకవేళ మీరు నన్ను విసర్జిస్తే నేను కూడా మిమ్మల్ని విసర్జించాల్సి వస్తుంది, జాగ్రత్త అన్నట్లుగా ఈ మాట మనం చూస్తా ఉన్నాం. మరొక చోట ఇదే దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 20వ అధ్యాయం 17వ వచనం కూడా చూద్దాం. ఇక్కడ రాజు అయినటువంటి యెహోషాపాతు మీదికి మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయుల్లో కొందరు దండెత్తి వచ్చారు. ఆ సందర్భంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. ఇక్కడ కూడా ఆసాపు సంతతి వాడు లేవీయుడునగు యెహజీయేలు దేవుని ఆత్మపూర్ణుడిగా, దేవుని ఆత్మ అతని మీదికి రాగా ఆ యెహజీయేలు మాట్లాడుతున్నాడు. అక్కడేమో అజర్యా మాట్లాడాడు దేవుని ఆత్మ ద్వారా. ఇక్కడ ఆసాపు సంతతి వాడైనటువంటి లేవీయుడగు యెహజీయేలు మాట్లాడుతున్నాడు. ఏమని? ఆనాటి యెహోషాపాతుతో, ఆనాటి యూదా ప్రజలతో, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువుడి. మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదికి పోవుడి. యెహోవా మీతో కూడా. చూడండి ప్రియులారా, దేవుని ప్రజలే అయితే వారికి కష్టాలు రావని బైబిల్ ఎక్కడా చెప్పట్లా. దేవుని ప్రజలే వారి మీదకి శత్రువులు దండెత్తి రారని దేవుడు ఎక్కడా చెప్పట్లా. చరిత్రలో ఎన్నో ఉదాహరణలు మన ఆదరణ కొరకై, మన హెచ్చరిక కొరకై, మన బోధ కొరకై దేవుడు వ్రాయించి ఉంచాడు. మరి గొప్ప సైన్యం, ఆనాటి యూదా సైన్యానికి మించినటువంటి సైన్యం, అనేక మంది కలిసి ఒక్కసారి వచ్చారు. కానీ ఎప్పుడైతే యెహోషాపాతు ఆ దేవుని పాదాల దగ్గర చేరి ఆయనకు ప్రార్థించాడో, నీవే మా దిక్కు, శ్రేష్టమైన మాట 12వ వచనంలో చూస్తాం. అయ్యా, ఇంత పెద్ద సైన్యం వచ్చింది, వారిని గెలవాలంటే, వారిని ఎదుర్కోవాలంటే కనీసం మా సైన్యం మాకు దిక్కు కాదు, మా ఆయుధాలు మాకు దిక్కు కాదు, మా యుద్ధ తంత్రాలు మాకు దిక్కు కాదు, కేవలం నీవే మా దిక్కు అని ప్రార్థించగా దేవుడేమంటున్నాడంటే, నేను మీకు తోడై ఉన్నాను.
ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆయన పక్షం వహించటం అంటే ఆయన్ని ఆశ్రయించడం. అయ్యా నీవే మా దిక్కు. నీవు తప్ప మాకెవరు దిక్కు లేరు. మేము దిక్కులేని వాళ్ళం. నీవు మాత్రమే మా దిక్కు అని ఎప్పుడైతే ఆ ప్రభువు మీద హృదయపూర్వకంగా ఆధారపడతామో, ప్రభు అంటున్నాడు, మీతో కూడున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. మీరు యుద్ధాలు చేయాల్సిన పని లేదు. మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవండి అంతే. ఎప్పుడైతే మీరు ఆ విధంగా ఒక విశ్వాసముతో యుద్ధ పంక్తులు తీర్చి నిలబడతారో, మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు, పోరాడవలసిన నిమిత్తం లేదు, యుద్ధం చేయవలసిన నిమిత్తం లేదు. మీతో కూడున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూస్తారు. ఒక విశ్వాసముతో కూడినటువంటి నిరీక్షణతో కూడినటువంటి యుద్ధ పంక్తులు తీర్చినటువంటి యూదా ప్రజలను మనం ఇక్కడ చూస్తున్నాం. యెహోషాపాతు రాజును మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. చూడండి, భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా. ఎప్పుడైతే ఇక్కడ మనం ఇదే దినవృత్తాంతాల గ్రంథం నుండి ఇంతకు ముందు రెఫరెన్స్ లో మనం గమనించాం, మనం ఆయన పక్షాన ఉంటే ఆయన మన పక్షాన ఉంటాడు. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేయుచున్నావు అన్నాడు. మన మనసు ఆయన మీద ఆనుకున్నప్పుడు, మనం ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు కాబట్టే మనకు పూర్ణ శాంతి దొరుకుద్ది, మనకు విజయం దొరుకుద్ది. ప్రియులారా, ఇక్కడ హగ్గయి ద్వారా దేవుడు అంటా ఉన్నాడు, మీరు ఆయన పక్షం వారై ఉంటే ఆయన మీ పక్షం వాడై, ఇదిగో ఆయన మీకు తోడై ఉన్నాడు. ఎప్పుడు పలికాడు ఈ మాట? 16 సంవత్సరాలు. ఏం దేవుడు ఎందుకు తోడు ఎందుకు లేదు వారికి అంటే, వారు ఆ ప్రభువును మర్చిపోయారు, ఆ ప్రభు యొక్క పనిని మర్చిపోయారు, ఆ మందిర పునర్నిర్మాణ సంగతిని మర్చిపోయారు, సొంత పనుల్లో మునిగిపోయారు. మరి సొంత పనుల్లో మునిగిపోయిన వారికి దేవుని తోడు ఉంటుందా? దేవుని పనిని నిర్లక్ష్యం చేసిన వారికి దేవుని తోడు ఉంటుందా? దేవుని కాపుదల ఉంటుందా? లేదనే కదా మొదటి అధ్యాయం అంతా మనం చూసాం. విస్తారంగా కావాలని చూశారు, కొంచెమే పండింది. అక్కడ చాలా స్పష్టంగా మరి మొదటి అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, విస్తారంగా కావాలని మీరు చూచితిరి గాని కొంచెముగా పండెను. మీ ఇంకా ఆ కొంచెం పండిన దాన్ని కూడా ఇంటికి తెస్తే నేను దానిని చెదరగొట్టి తిని. ఇంటికి తెచ్చిన దాన్ని దేవుడే చెదరగొట్టాడంట. ఎందు చేతనని యెహోవా అడుగుచున్నాడు. చూడండి, ఎందుకు అలా జరిగిందని ఆయన అడుగుతున్నాడు, ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఆనాటి యూదులను ఆయన ప్రశ్న వేశాడు, ఈనాటి సంఘ విశ్వాసులమైన మనల్ని దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. అనేక సార్లు మన పరిస్థితి ఇలానే ఉంటుంది కదా. ఎంతో కావాలని ఎదురు చూస్తా ఉంటాం, కొంచెంగా వస్తుంది. ఆ కొంచాన్ని ఇంటికి తెచ్చుకుంటే అది చెదరగొట్టబడతా ఉంది. ఎందుకని ప్రభు ప్రశ్నిస్తూ ఆయనే జవాబు చెప్తున్నాడు. ఆయనే ప్రశ్న వేశాడు, ఆయనే జవాబు చెప్తున్నాడు. ఏమిటి ఆ జవాబు చూడండి. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు ప్రశ్న. ఇప్పుడు జవాబు ఆయన చెప్తున్నాడు, నా మందిరము పాడై ఉండగా, నా మందిరము పాడై ఉండగా. మీరందరూ, యెహోషువ అలానే ఉన్నాడు, జెరుబ్బాబెల్ అలానే ఉన్నాడు, ప్రజలు అలానే ఉన్నారు, అందరూ అలానే ఉన్నారు. అలాగైతే ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈనాటి వర్తమాన కాలములో సంఘ విశ్వాసులమైనటువంటి మనందరం ఎలా ఉన్నాం? ఆయన మందిరం, ఆయన కార్యాలు, ఆయన సేవ, ఆయన సువార్త, ఆయన పరిచర్య, వీటి గురించి మనం పట్టించుకుంటున్నామా? ఏదో ఆదివారం వస్తున్నాం, రొట్టె తిని వెళ్ళిపోతున్నాం. మళ్ళా తిరిగి ఆదివారం, అది కూడా అన్ని అనుకూలంగా ఉంటే వస్తాం. ఏ చిన్న ఆటంకం వచ్చినా మనం రాము. ఆలోచన చేసుకోవద్దా? అదే కదా 2 మెయిన్ థీమ్స్ ఆఫ్ ది బుక్ ఆఫ్ హగ్గై అని నేను మీకు జ్ఞాపకం చేశాను కదా. ఒకటి, రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్. రెండవది, ఇంట్రాస్పెక్షన్ ఆఫ్ బిలీవర్స్. స్వపరీక్ష, విశ్వాసుల స్వపరీక్ష, ఆత్మ శోధన. ప్రభు ప్రశ్నించిన దాకా మనం ఉంటామా? మన పరిస్థితులను బేరీజు వేసుకొని ఆత్మ పరిశీలన మనం చేసుకుందాం. ఈ ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు ప్రభువు జవాబు చెప్పనక్కర్లేదు, మనకే జవాబు
దొరుకుతుంది ప్రియులారా. ఆనాడు స్వయంగా ప్రభు తన ప్రవక్త ద్వారా మాట్లాడాడు. ఈనాడు స్వయంగా ప్రభు తన గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ మందిరము పాడై ఉండగా అని పై వచనాల్లో అంటే 9వ వచనం. నా మందిరము పాడై ఉండగా, నా సంఘములో ఎన్నో కొరతలుండగా, నా సంఘములో ఎన్నో పనులుండగా, ఓ విశ్వాసి, ఓ నా కుమారుడా, ఓ నా కుమారి, మీ అందరూ కూడా మనల్నందరినీ దేవుడు వేలెత్తి చూపుతా ఉన్నాడు. మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడతా ఉన్నారు. అంటే ఇండ్లు అనేది ఒకటి ఇక్కడ ఒక సూచనగా చెప్పాడు. ఎవరు ఏ పనులలో తొందరపడతా ఉన్నామో మనం ఆలోచన చేసుకోవాలి. ఆ పనులు చేసుకోవద్దని దేవుడు చెప్పట్లా. రోటీ కపడా ఔర్ మకాన్ అనగా ఆహారం, వస్త్రం, ఒక గూడు. అది చిన్నదైనా పెద్దదైనా ఒక ఇల్లు మనిషికి కావాలి. ఇవి కావాలని మన పరలోకపు తండ్రికి తెలుసు. కానీ యేసుప్రభు వారు ఏమన్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం చివరి భాగంలో, ఇవన్నీ మీకు కావాలని ఆ పరలోకపు తండ్రికి తెలుసు. మీరు మొదటగా ఓ పని చేయండి. మొదటగా ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తాను అని ప్రభు చెప్పాడు. వాటి కొరకు మీరు అన్యజనుల్లాగా చింతించొద్దు. అవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. మీరు అడక్క ముందే ఆయనకు తెలుసు. మీరు వాటి కొరకు వాటి వెంబడి పడకుండా తినే వాటి కొరకు, త్రాగే వాటి కొరకు, ధరించుకునే వాటి కొరకు, నివసించే వాటి కొరకు వాటి వెంట పడకుండా పూర్తిగా నా పనిని, నా రాజ్యాన్ని, నా నీతిని మర్చిపోయి వాటి గురించి ఆలోచించడం మానేసి కేవలము వీటి వెంటే గనక మీరు పరిగెడితే మీరు అన్యజనులతో సమానమైపోతారు. విశ్వాసులారా ఆలోచన చేసుకోండి. అదే కదా ఇంట్రాస్పెక్షన్. మీరు మొదటగా నా రాజ్యాన్ని నీతిని వెతకండి. అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయని చెప్తాడు. ఇక్కడ దేవుడు ఆనాటి శేషించినటువంటి ప్రజలకు తెలియజేసింది ఏమిటో మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ప్రియులారా. మరొక మాట కూడా చూడండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను కనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు. మనం ఆయన పక్షాన నిలిస్తే ఆయన మన పక్షాన నిలుస్తాడు. అంటాడు 2 తిమోతి 4:16లో, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షమున నిలవలేదు. ఆనాటి యూదుల పక్షాన ఎవరు నిలవలేదు. అనేక సార్లు మన విషయం కూడా ఇలానే ఉంటుంది ప్రియులారా. ఈ లోకంలో మన పక్షాన్ని నిలిచేవారు ఎవ్వరూ మనకు ఉండరు. కానీ ఇంకా ఏంటి ఆయన యొక్క దీనస్థితి అంటే, పౌలు గారి యొక్క దీనస్థితి అంటే, అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. అసలు నా పక్కన నిలబడటం అలా ఉంచండి. అసలు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇది వారికి నేరముగా ఎంచబడకుండాను గాకంటూ. అయితే ప్రభు విడిచిపెట్టేవాడు కాదు. ప్రభువు దూరంగా తొలగిపోయేవాడు కాదు. ప్రభు నా పక్కన, నా పక్షాన, నా ప్రక్కన నిలిచాడంట. నన్ను బలపరిచాడంట. ఎంత గొప్ప అనుభవం ప్రియులారా. ఎవరు విడిచిపెట్టి వెళ్ళిపోయినా ప్రభువు మన ప్రక్కన నిలిచి మన బలపరిస్తే ఎంత ధన్యత, ఎంత భాగ్యం, ఎంత విజయం. ప్రభువు ప్రక్కన నిలిచి బలపరిచాడు కాబట్టి సింహం నోటి నుండి తప్పించబడ్డాడు. ఒక మనిషి సింహం నోటి నుండి తప్పించబడటం సామాన్యమైన విషయమా? ఆనాడు దావీదు ఒక సాక్ష్యం ఇచ్చాడు. మందలో గొర్రెపిల్లని ఎత్తుకుపోవటానికి వచ్చినటువంటి సింహాన్ని, ఎలుగుబంటిని నేను వాటి గడ్డం పట్టుకొని చీల్చి చంపేశానని చెప్పగలిగాడు. వెంటనే ఏమన్నాడు? సింహము నోట నుండి, ఎలుగుబంటి నోట నుండి నన్ను తప్పించిన నా దేవుడు అన్నాడు. ఆ దేవునికి ఆ ఘనత ఇచ్చాడు. ఆ దేవుని మహిమపరిచాడు. తనకు తెలుసు తన బలం ఎంతో. ఒక సింహం ముందు, ఒక ఎలుగుబంటి ముందు ఒక బాలుడు ఎంతవాడు, ఒక యవ్వనస్తుడు, ఒక టీనేజర్ ఎంతవాడు. ప్రభువు తప్పించాడు. ఇక్కడ కూడా సింహం లాంటి పరిస్థితులు, సింహం లాంటి వ్యక్తులు, వారి నుంచి తప్పించుకోవాలంటే పౌలు బలమా అది? దావీదు బలమా అది? ఈనాడు నీవు నేను కూడా ఈ విధంగా తప్పించబడాలంటే ప్రభు మన ప్రక్కన ఉంటే మనం తప్పించబడతాం. ప్రభు మన పక్కన ఉండాలంటే మనం ఆయన పక్షాన ఉండాలి. ఆయన్ని ఆశ్రయించాలి. నీవే దిక్కని చెప్పాలి.
అప్పుడు ఆయన మన పక్షాన ఉంటాడు, మన దిక్కుగా ఉంటాడు. మనం పోరాడవలసిన అవసరం లేదు. ఆయన మన పక్షాన పోరాడతాడు, మనకు గొప్ప విజయం ఇస్తాడు. అన్నాడు గదా యెహోషాపాతుతో, మీరు పోరాడవలసిన అవసరం లేదు. ఆసాతో అన్నాడు గదా, మీరు పోరాడవలసిన అవసరం లేదు. మీరు ఆయన ఆశ్రయించండి, ఆయన పక్షంగా ఉండండి, ఆయనను నమ్ముకోండి. యెహోషాపాతు అన్నాడు, దేవా నీవే మా దిక్కు. నిజానికి ఒక విశ్వాసికి ఉన్నటువంటి స్టేటస్ ఏంటండి? ఆనాడైతే వారి మధ్య నివసించడానికి ఆయన ఇష్టపడ్డాడు. కానీ వారి ప్రవర్తనను బట్టి ఆయన వారి మధ్య నివసించలేకపోయాడు, వెళ్ళిపోయాడు వారి మధ్య నుండి. కానీ ఈనాడు మన పరిస్థితి ఏంటి? విశ్వాసిగా మనం నమ్మినది మన ప్రభువు మనలోకి వచ్చాడు. మనలోకి రావడం మాత్రమే కాదు, మనలో ఉంటున్నాడు, మనతో ఉంటున్నాడు. మరి అలాంటప్పుడు ఇంకేంటి? మళ్ళా ఆయన మనకు తోడుగా ఉండటం ఏంటి? మన ప్రక్కన నిలవడం ఏంటి అనంటే, నీవు ఆయన్ని ఆశ్రయించకుండా నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మని దుఃఖపెడుతూ, ఆ ఆదరణకర్తను దుఃఖపెడుతూ, ఆత్మను ఆర్పుతూ, ఆయనకు అయిష్టమైన పనులు చేస్తూ, నీవే మా దిక్కు అని ఆ ప్రభువుని వేడుకోకుండా, లోకం వెంబడి పడుతూ, లోకాధికారుల వెంబడి పడుతూ, లోక పరిస్థితుల వెంబడి పడుతూ, ప్రభువుని నిర్లక్ష్యం చేసి, సంఘాన్ని నిర్లక్ష్యం చేసి, ఆరాధనను విడిచిపెట్టి, క్రమకూడికలను విడిచిపెట్టి, లోకం వెంబడిపోతూ, లోకాశల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటే ప్రభు నీ పక్కన నిలుస్తాడా? విశ్వాసి ఆలోచించు. అదే కదా ఇంట్రాస్పెక్షన్, అదే కదా ఆత్మశోధన. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అసలు మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని శోధించి చూచుకోండి. ఎందుకు చెప్పబడిన ఈ మాటలు లేఖనాల్లో? విశ్వాసుల పరిస్థితి ఈ విధంగా ఉంది. ఒక పేద విధవరాలు గురించి మాట్లాడుతూ ఆ ఉపమానం చెబుతూ ప్రభు ఏమన్నాడు? ఒకానొక పట్టణంలో ఒక పేద విధవరాలు ఉంది. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతికి దగ్గరికి రోజు వెళ్తూ న్యాయం తీర్చమని అడుగుతూ ఉంటే, ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆ విధవరాల్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు. కానీ ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుతుండటం వలన విసిగిపోయి, ఇక ఈమెకి న్యాయం తీరుస్తానని చెప్పి అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమెకి న్యాయం తీరిస్తే ప్రభు ఏమన్నాడు? తన గురించి మొరపెట్టుకునేవారు దివారాత్రులు మొరపెట్టుకుంటా ఉంటే ఆ ప్రభు త్వరగా న్యాయం తీర్చడా? ఆ ప్రభు త్వరగా న్యాయం తీర్చడా అని మాట్లాడి ఏమన్నాడంటే, అయినను మనుష్య కుమారుడు తన రాకడ యందు ఈ భూమి మీద ఆ విశ్వాసాన్ని కనుగొంటాడా అన్నాడు. అక్కడ విశ్వాసమును కనుగొనున అని ఉంటూ అక్కడ ఫుట్ నోట్ వేసి ఆ విశ్వాసాన్ని కనుగొంటాడా అన్నాడు. అంటే ఏ విశ్వాసం? ఆ విధవరాలికి ఉన్నటువంటి పట్టు వదలని విశ్వాసం. అది మనలో ఉందా? ఉండదు అని ప్రభువే చెప్తున్నాడు. అందుకనే మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించి చూచుకోండి అని అపోస్తుడైన పౌలు ద్వారా కొరింథీ 2వ పత్రిక 13:5లో హెచ్చరించాడు. మనం ఎప్పుడు ఆరాధన సందర్భంలో ఎందుకు అన్నాడు అపోస్తలుడు, లేదా అపోస్తలుల ద్వారా యేసయ్య మనల్ని హెచ్చరించింది? కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలని చెప్పింది ఎందుకు? ఈ హగ్గయి గ్రంథంలో కూడా 5 సార్లు ఏమని? మిమ్మల్ని గూర్చి మీరు పరీక్ష చేసుకోండి, మీకు సంభవించిన దాన్ని ఆలోచించుకోండి. 5 సార్లు చెప్పాడు కదా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అని 2 సార్లు, మీకు సంభవించిన దాని గురించి ఆలోచించుకోండి అని 2 సార్లు, మీరు ఆలోచించుకోండి అని ఒకసారి, మొత్తం 5 సార్లు ఈ ఇంట్రాస్పెక్షన్ గురించి మాట్లాడాడు కదా ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయంలో. ఆ మాటలో ఎంత గొప్ప హెచ్చరిక ఉందండి. ఏమంటున్నాడు? నీవు నా తట్టు తిరగాలి, ఇది మొదటిదైతే. రెండవది, ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టాలి. చాలా సార్లు విశ్వాసులుగా మనం ఇది గుర్తుపట్టలేకపోతున్నాం. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయంలో పౌలు గారు ఏమన్నాడు అంటే, పౌలు ద్వారా దేవుడు మాట్లాడిన మాట ఏంటి? కాబట్టి మీరు వారిలో నుండి వెడలి ప్రత్యేకముగా జీవించండి. ఓ విశ్వాసులారా, నా బిడ్డలారా, నా కుమారులారా, నా కుమార్తెలారా, ఈ లోకస్తుల్లో నుండి మీరు బయలువెడలి ప్రత్యేకంగా జీవించండి, అపవిత్రమైన దాన్ని ముట్టకండి. అసలు ఏది అపవిత్రమైంది, ఏది పవిత్రమైంది మనం తెలియకపోతే, తెలుసుకోకుండానే అపవిత్రమైనవి మనం ముడతాం. ముట్టడం అంటే చేత్తో తాగటం అని కాదు. ఆ అపవిత్ర కార్యకలాపాల్లో మనం పాలు పంచుకుంటాము అని హెచ్చరిస్తున్నాడు. ఆలోచన చేద్దాం. ఏవి ఘనములో ఏవి నీచములో ఒక విశ్వాసి తెలుసుకోవాలి. ఆ విధంగా కనుక తెలుసుకుంటే చూడండి,
వారు నీ తట్టుకు తిరగవలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. అంటే దీని అర్థం ఏంటి? ఆ లోకస్తులు, ఆ అన్యులు నిన్ను బట్టి వారు నీ తట్టు అంటే ప్రభు తట్టు తిరగాలి గాని నువ్వు వారి తట్టు తిరిగిపోకూడదు. ఆ అన్యుల్లాగా నువ్వు ప్రవర్తించకూడదు. అన్యుల్లో నువ్వు కలిసిపోకూడదు అనేది ఒక హెచ్చరిక. అలా గనక నువ్వు ఉంటే ఏది ఘనమో ఏది నీచమో తెలుసుకొని ఆ ఘనమైన దాన్ని వెంబడిస్తే, ఆ ప్రభు పక్షాన నిలిస్తే, ఆయన తట్టు నీవు తిరిగితే ఏమంటున్నాడు చూడు, అప్పుడు నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును. కనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మన మీద యుద్ధానికే వచ్చారు, కానీ ప్రభువు వారికి మన మీద విజయం ఇవ్వనివ్వల. వారు మన మీద విజయం పొందనివ్వల. మనకు దేవుడు విజయం అనుగ్రహించాడు. ఎందుకు? సంఘముగా ఆయన పక్షాన నిలిచాం, సంఘముగా ఆయన పాదాలు పట్టుకున్నాం, సంఘముగా ఆయన్ని వేడుకున్నాం. అయ్యా, మాకు ఎమ్మెల్యే గారి దిక్కు కాదు, లేదా మరొక అధికారి మాకు దిక్కు కాదు, నీవే మాకు దిక్కు, నీవు వారి ద్వారా నీవు కార్యం జరిగించని ఆయన పాదాలు పట్టుకున్నాం. కాబట్టి అనేక మంది మన మీద యుద్ధం చేశారు కానీ మనల్ని జయించలేకపోయారు. ఇది మనకు ఒక పాఠం. విశ్వాసులుగా మనం ఆయన్ని వేడుకొని ఆయన పక్షాన ఆయన తట్టు తిరిగి గనక మనము ఆయన పక్షపు వారమైతే ఆయన మన పక్షాన ఉంటాడు. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైందును. వ్యక్తిగతంగా మనందరితో, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో వ్యక్తిగా, కుటుంబంగా నాకైతే తెలియదు, కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నాతో మాట్లాడుతా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నిన్ను రక్షించటానికి నిన్ను విడిపించటానికి నేను నీకు తోడై ఉన్నాను. అంతేకాకుండా వారు నీ మీద యుద్ధానికి వస్తాయి పరిస్థితులు, వస్తాయి కష్టాలు, వస్తాయి వ్యాధులు, బాధలు, వస్తాయి ఆర్థిక పరిస్థితులు, కానీ ఇవేవి కూడా నిన్ను జయించలేవు, ఎవరు కూడా నిన్ను జయించలేరు అని సెలవిస్తా ఉన్నాడు. దుష్టుల చేతిలో నుండి నేను విడిపించేదను, బలాత్కారుల చేతిలో నుండి నేను విమోచించేదను. ఇప్పుడు చూడండి, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం. ఎంత గొప్ప ఆదరణ మాటలు ప్రియ సహోదరులారా, సహోదరీలారా. లేఖనాల ద్వారా దేవుడు మనకి ఎంత గొప్ప ఆదరణ ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, 14-15 వచనాలు చదువుతున్నాను. యెహోవా యూదా దేశపు అధికారియకు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనస్సును, ప్రధాన యాజకుడకు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును, శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా వారు కూడి వచ్చి. ఇక్కడ ఒక క్షణం నేను ఆగుతాను ఈ మాట దగ్గర. దేవుడు ఏం చేశాడట? యెహోషువ మనస్సు ప్రేరేపించాడు, జెరుబ్బాబెలు మనస్సు ప్రేరేపించాడు, శేషించిన ప్రజలందరి మనస్సు ప్రేరేపిస్తే వారేం చేశారంటే వారు కూడి వచ్చారు. ప్రియులారా, ఇక్కడ కూడా ఇది చాలా ముఖ్యమైన మాట. దేవుడు వారి మనసును ప్రేరేపిస్తే వారు కూడి వచ్చారు. ఒక మాట, అద్భుతమైనటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. చూడండి, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఇర్మియా దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని. చూడండి ఎంత శ్రేష్టమైనటువంటి మాట. దేవుడు ఇర్మియాను ప్రేరేపించాడు, నీ ప్రేరేపణకు నేను లోబడి తిని. ఇక్కడ ఎన్నో సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, కానీ సమయం లేని కారణాన్ని బట్టి నేను ముందుకు సాగి వెళ్తున్నాను. దేవుని ప్రేరేపణకు లోబడిన ఇర్మియా ఎంత స్పష్టంగా సాక్ష్యం ఇస్తున్నాడండి. ఆ దేవునితో మాట్లాడుతున్నాడు. దేవా, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు నేను లోబడితిని. ఈ విధంగా ప్రేరేపణకు లోబడిన మరొక వ్యక్తిని కూడా మీకు చూపిస్తాను. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకుబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనసును ప్రేరేపింపగా. కోరెషు దేవుని ప్రేరేపణకు లోబడ్డా? ఎస్, లోబడ్డాడు. తర్వాత 2-3 వచనాలు, మొదటి అధ్యాయం అంతా అదే. ఆ ప్రేరేపణకు కోరెషు లోబడ్డాడు. అలాగైతే నేను ఒక ప్రశ్న వేస్తాను. ఆత్మ ప్రేరేపణకు లోబడిన ఇర్మియా, దేవుని ఆత్మ ఇర్మియా మనసు ప్రేరేపింపగా ఆ ప్రేరేపణకు ఇర్మియా లోబడ్డాడు. దేవుని ఆత్మ కోరెషు మనసును ప్రేరేపింపగా ఆ ప్రేరేపణకు కోరెషు లోబడ్డాడు. అలాగైతే సహోదరుడా, సహోదరి, ఎన్నిసార్లు దేవుడు నిన్ను ప్రేరేపించాడు, నీ మనసును ప్రేరేపించాడు. సంఘంలో పని ఉంది, వెళ్ళి చేయి. సంఘంలో ప్రతి క్రమ కూడికి నువ్వు వెళ్ళు. సంఘంలో ఆరాధన కూడికి ఏ రోజు నువ్వు మిస్ చేయొద్దు.
అదిగో సువార్త ప్రకటనకు నువ్వు వెళ్ళు. అదిగో సంఘములో ఎన్నో కార్యాలు జరుగుతా ఉన్నాయి. ఆ కార్యాల్లో నువ్వు వెళ్ళి పాలు పంచుకో. ఎన్నో సార్లు దేవుడు నీ మనసును ప్రేరేపిస్తే ఎన్నిసార్లు ఆ ప్రేరేపణ నువ్వు అణచివేశావు. దేవుని ఆత్మ మన మనస్సును ప్రేరేపిస్తుండగా ఆ ప్రేరేపణ గనక మనం లోబడ్డామంటే దేవుడు మనల్ని ఆశ్చర్యకరంగా దీవిస్తాడు పిల్లరా. ఇది మనం వ్యక్తిగతంగా ప్రశ్నించుకుందాం. నేను ముగిస్తున్నాను. ఇప్పుడు చూడండి, దానికి ఎప్పుడైతే వారు దేవుని ఆత్మ ప్రేరేపణకు లోబడ్డారో ఎంత గొప్ప కార్యం జరిగిందంటే 15వ వచనం. వారందరూ కూడా కూడి వచ్చారు. అంతేకాదు, రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరం 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పని చేయ మొదలుపెట్టిరి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడండి? రాజైన దర్యావేషు ఏలుబడి యందు 6వ నెల మొదటి దినాన హగ్గయి ప్రవచించడం మొదలు పెట్టాడు. అంటే డేటు పరంగా మనం చెప్పుకోవాలంటే 1/6/520, 1వ తేదీ 6వ నెల 520వ సంవత్సరం బీసీన హగ్గయి ప్రకటించడం మొదలుపెట్టి, ఇక్కడ చూడండి 23 దినాలు ప్రకటించగా 24వ దినాన, అనగా ఇక్కడ తేదీ మనం వేసుకోవాలంటే ఆయన ప్రకటించడం మొదలుపెట్టిందేమో 1/6/520 బీసీ. ఇక్కడ వాళ్ళు పనిచేయటం మొదలుపెట్టింది ఎప్పుడంటే 24/6/520 బీసీ. అంటే 23 రోజుల్లో ఎంత గొప్ప ఉజ్జీవం వచ్చింది. 20 రోజుల్లో వారిలో ఎంత గొప్ప మార్పు వచ్చింది. 23 రోజుల్లో వారిలో ఎంత ఆశ్చర్యకరమైనటువంటి తన కార్యాన్ని దేవుడు జరిగించాడు. ఎప్పుడు? వారు దేవుని ఆత్మ ప్రేరేపణకు లోబడి కూడి వచ్చిన తర్వాత వారందరూ కూడా మందిరపు పని చేయటం మొదలు పెట్టారు. 16 సంవత్సరాలు ఆగిపోయినటువంటి దేవుని మందిరపు పని చేయటం మొదలు పెట్టారు. ప్రియులారా, దేవుని నామానికి వారితో కలిసి నేను కూడా స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. నేను ఆగుతున్నాను. ఈరోజు ఎన్నో సంగతులు దేవుడు మనతో మాట్లాడాడు. ఆనాటి 2వ మందిర పునర్నిర్మాణ సంగతుల్లో నుండి, చరిత్రాత్మకమైన సంగతుల్లో నుండి దేవుడు ఎన్నో ఆత్మ సంబంధమైన ఈనాటి వర్తమాన కాల విశ్వాసులమైనటువంటి మన వ్యక్తిగత విశ్వాస జీవితాలకు మేలుకరమైనవి, మన ద్వారా సంఘాల్లో జరగవలసిన సంఘ క్షేమాభివృద్ధి కొరకు జరగవలసిన సంగతులను అనేకము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుండగా, దేవుడు మన ఆత్మను ప్రేరేపిస్తుండగా ఆత్మ ప్రేరేపణకు మనం లోబడతాం. ఆనాటి యూదులు కూడి వచ్చి దేవుని మందిర నిర్మాణములు ఎలా పాలు పంచుకున్నారో, ఆ పని తిరిగి ఎలా మొదలు పెట్టారో, మనం కూడా ఒకవేళ మందిర నిర్మాణంలో ఆ కార్యాల్లో పాలు పంచుకోకుండా వెనకబడిపోతే మనం కూడా తిరిగి మందిర నిర్మాణంలో పాలు పొందుదాం. దేవుని కార్యాన్ని విజయవంతంగా మనం పూర్తి చేద్దాం. దేవుడు తన మాటలను దీవించును గాక. ఆమేన్.